ఒకసారి కేంద్రానికి సంబంధించి మాట్లాడదాం. బీజేపీ ఆప్కే పార్ 400 బార్ అని చెప్పింది, కానీ 400 తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఈ విజయాన్ని నిజంగానే బీజేపీ ఖాతాలో వేసుకోవచ్చు అంటారా? దీన్ని బీజేపీ నైతిక విజయంగా చూడాలా? ఎట్లా? విజయమే కాదనడానికి ఏం లేదు, కానీ దీని కూడా ఇక్కడ కూడా చిన్న సెట్ బ్యాక్స్ ఏమొచ్చాయంటే, భారతీయ జనతా పార్టీలో మోడీ గారు గత 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా సాధించిన విజయాలు కానీ, అభివృద్ధి కానీ, ప్రణాళికలు కానీ, సంస్కరణలు కానీ, జాతీయంగా అంతర్జాతీయంగా వివిధ అంతర్జాతీయ వేదికల మీద సంపాదించిన పరువు కానీ, బలం కానీ నాయకులు ఎవరు చెప్పలేకపోయారు ప్రజల దగ్గర తీసుకెళ్ళి. మీడియా కూడా చెప్పదు, మీడియా ఎప్పుడు చెప్పట్లా. మీడియా టోటల్గా మీడియా ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది యాంటీ నేషనల్స్. ఆ మాట అనడానికి ఎవరికి ఇష్టపడరేమో, నేను మాట్లాడుతాను అలాగా. స్వావలంబన వచ్చింది దేశానికి, సెల్ఫ్ సస్టైన్సీ, ఆత్మనిర్భర్ భారత్. ఇప్పుడు అగ్నిపథ్ని పెట్టారు. అగ్నిపథ యొక్క ప్రయోజనాల గురించి చెప్పంటే అందరూ వ్యతిరేకించారు. అగ్నిపథ గురించి వ్యతిరేకించడమే అన్ని దేశాలు కూడా. అగ్నిపథ యొక్క ప్రయోజనాలు చెప్పమంటే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు పేలవంగా చెప్పారు సమాధానం. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న తెలుగు నాట కూడా ఎంత క్వాలిఫైడ్ పర్సన్స్, హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ వెళ్తారు అక్కడికి. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు 5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చింది. అది జనరల్ రిక్రూట్మెంట్. ఎన్డీఏలకి ఒక నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎలా ఉంది అంతలాగా ప్రతి దేశం ఇలాగ దాన్ని తయారు చేసుకుంటున్నారు. కొంతమందికి వాళ్ళ దేశాల్లో ఇటువంటి వ్యవస్థ లేకపోతే మిగతా దేశాల మీద ఆధారపడుతున్నారు. మా యువకులు మీకు పంపిస్తాం, మీరు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి పంపించంటున్నారు. పోలీసులకు కూడా స్కాట్లాండ్ యార్డ్ అని ఉండేది, ట్రైనింగ్ ఇచ్చి పంపించేవారు. కాబట్టి అగ్నిపథ్ లాంటి దానికి అత్యంత ప్రయోజనాత్మకమైనట్టు ఒక అంశాన్ని మళ్ళీ మోడీ గారి డప్పించుకుని భారతదేశం అంతా ఇగో అగ్నిపథ్ గురించి వినండి ఓహో అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయారు. ప్రతి అంశంలో కూడా. ఇప్పుడు మనకి ఇవాళ బర్మాలో కొంతమంది ఉండిపోయారు, మన ఎవరో చూపించారు నాకు. వాళ్ళకి అక్కడ సరైన బతుకులేదు. భారతదేశం వస్తే భారతదేశంలో మళ్ళీ వాళ్ళకి సిటిజన్షిప్ రావాలి. సిసిఏ దాని గురించి ఎలాగ మాట్లాడేప్పుడు అంచేది ఇటువంటి అనేక ఇప్పుడు సవరణలు తీసుకొస్తాం, సంస్కరణలు తీసుకొస్తాం, కొత్త యాక్ట్లు పెట్టారు కదా. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, అదే ఇండియన్ పెనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, వీళ్ళన్నీ యాక్ట్లు మార్చేస్తున్నారు. రాజ్యాంగం కూడా మార్చేస్తారు. రాజ్యాంగం మార్చేస్తే రిజర్వేషన్స్ పోతాయేమో. ముందు రాజ్యాంగం అంటే రిజర్వేషన్స్ అని. రిజర్వేషన్స్ అన్న విషయాన్ని పొందుపరిచిన షెడ్యూల్ ముట్టుకోవడానికి లేదు. పార్లమెంట్కే ఉంది, వ్యాలిడిటీ ఉంది. ఆ పార్లమెంట్లు కూడా సరైన పద్ధతిలోనే చేయాలి. మానవ హక్కులకి, ప్రాథమిక హక్కులకు భంగమైనటువంటి సవరణలు ఏమీ చేయడానికి లేదు. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే అర్థం అది. ఓకే, ఒక విష ప్రచారం జరిగింది. విష ప్రచారానికి సరైన జవాబు చెప్పలేకపోయారు. మళ్ళీ మోడీ గారే చెప్పుకోవాలి. అన్ని దేశాలు, అన్ని ప్రాంతీయ భాషల్లోకి ఆయన వచ్చి మాట్లాడాలి. ఈలోగా ప్రాంతీయ భాషలను నేర్చుకోవాలి. ఫెయిల్ అయ్యారు. రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఉనికే లేదు. ఎవరేమనుకున్నా సరే చెప్తాను. అక్కడ తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వాళ్ళు, అసలు తెలుగుదేశం యొక్క సెటప్, తెలుగుదేశం మనుషులు అన్ని రాజకీయ పార్టీల సెటప్లో ఉంటారు. నేను పొగుడుతున్నాను వాళ్ళని, ఏం తిట్టట్లా. వాళ్ళకి అభిమానులు అన్ని రాజకీయ సెటప్లో ఉంటారు. భారతీయ జనతా పార్టీలో అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఉంటారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు తప్ప. అది ఒక విమర్శ, నా విమర్శ కూడా. కాబట్టి మీరు అబ్బాయి అదేం లేదంటారు, మీ ఇష్టం. మీరు నాకు వెజిటేరియన్ ఫుడ్ పెడుతున్నారు కానీ ఉంది, కానీ దాంట్లో మీరు ఏదో పొట్టు వేసేసారన్న, నాన్ వెజిటేరియన్ పొట్టు వేసేసారంటే మీరు ఏమంటారు? రుచిగా ఉంటుంది అని అంటున్నారు నన్ను. ఓకే, కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఆశించినట్టు మార్పులు రావాలంటే, అంతర్జాతీయ వేదికల మీద మన బలం నిరూపించాలంటే కొన్ని మనం ఖచ్చితంగా 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది మూలంగా కాశ్మీర్ వేళ పెట్టుబడులు వెళ్తున్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. కాశ్మీర్ సుందరం అనగా పర్యాటకులు పెరిగారు. పర్యాటకులు ఎక్కడ ఉన్నారండి ఇదివరకు? అక్కడికి ఇక్కడ ఎక్కడో ఊటీ, చెంచల్ ఆ దగ్గర ప్రాంతాలు చూపించి జమ్మూ యువతల్ని చూసేసి ఇదే కాశ్మీర్ చూసి వెళ్ళిపోండి అన్నట్టుగా ఉండేవారు. ఎక్కడ బాంబు వెళ్తుందా?
ప్రపంచ దేశాలు వాళ్ళ యొక్క పౌరుల్ని భారతదేశం వెళ్తే మీరు వెళ్ళకూడని ప్రాంతాలు ప్రోహిబిటెడ్ ఏరియా అని చెప్పి వాళ్ళకి అనౌన్స్ చేసిండ్రు. జమ్మూ కాశ్మీర్ ఉంది, ఇవాళ ఉందా? లేదు. కాబట్టి ఇటువంటి విజయాలు చాలా ఉన్నాయి. యూనివర్సిటీస్, ఎన్ని యూనివర్సిటీస్ పెట్టారు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతి రాష్ట్రంలో పెట్టారు. మెడికల్ కాలేజ్ ప్రతి రాష్ట్రం జిల్లాకు ఒకటి కింద ఇచ్చారు. పోర్టులు డెవలప్ చేశారు. నేషనల్ హైవే అథారిటీ. పాకిస్తాన్ నుంచి ఎవరో వచ్చేది మేము ఇండియా వచ్చావా అమెరికా వచ్చావా అన్నట్టుగా మాట్లాడారు. మనం అంతా అంగీకరించాలి ఎంత డెవలప్మెంట్ అయింది. ఇదివరకు ఎందుకు కాలేదు? వనరులు లేక కాలేదు, నీతి నిజాయితీ లేక కాలేదు. సమర్థత ఉన్న నాయకులు ఉన్నారు, సమర్థత ఉన్న అధికారులు ఉన్నారు, సమర్థవంత భారతీయులు సమర్థవంతులు. మరి ఎందుకు ఎంతకాలం కాలేదు? శీలం లేక, నీతి నిజాయితీ లేక. కొంచెం అక్కర్లేని చట్టాలను తీసి పడేశారు. ఎందుకని? కాబట్టి ఈ రకంగా ఏదైతే అభివృద్ధి ఉందో మోడీ గారు సాధించిన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అవి ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలకి సరైన సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పలేకపోయింది. ప్రజలకి సంతృప్తికరమైన జవాబు చెప్పలేకపోయింది. వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మోడీ గారు ఫోటో పెట్టుకుంటే ఆయన మనం సేవ వేద్దాం, మనం సేవ వేయించుకుందాం, ఇంకెవరిని దగ్గర రానివ్వద్దు. ఎవరిని దగ్గర రానివ్వలేదు. ఎంతటి యువకులు ఉన్నారు, ఎంత ఆలోచనతో పార్టీలు చేరి పని చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని రానివ్వరు. రాజకీయాలు ఖరీదైపోయి అనుకోండి, అది వేరే సంగతి, మామూలు కాదు. ఇండస్ట్రియలిస్టులే రాజకీయాల్లో ఉన్నాడంటే ఇండస్ట్రియలిస్టే సరిపోడు. మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుస్తుంది, ఇల్లు చూపించగలిగితే సామాన్యుడు భయపడిపోతాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో మోడీ గారు భారతదేశం 3వసారి ప్రధానమంత్రి అవడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. అప్పట్లో నెహ్రూ గారు ఇది బ్రేక్ చేశారు, ఇప్పుడు మోడీ గారు మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తున్నారు. అది గొప్ప విషయం. కానీ 4వసారి కూడా ఆయన ఒప్పుకుంటే మరి 4వసారి ఒప్పుకు ఉండాలి, వయసు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. మళ్ళీ 4వసారి అవుతారు, 5 ఏళ్ళ నుంచి ఈజీగా వచ్చేస్తారు. అక్కడ మరి ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు 4 టర్ములు. అవును. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మరి ఇన్ని సుదీర్ఘకాలం అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని అట్టే వాడుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి సంపూర్ణ మెజార్టీ ఉంది కాదంట్లా, పరిపూర్ణ మెజార్టీ కావాలి. మెజార్టీలో పరిపూర్ణత కావాలి. సంఖ్యను ఎంబ్రేస్తే సంపూర్ణం, పరిపూర్ణంగా ఉండాలి. అంటే అందరికీ మోడీ గారు ప్రధానమంత్రి నీతిపరుడు, ఆయన ఏది ఆశ్రిత పక్షపాతం లేదు. అందరూ ఆయన యొక్క బంధువులు ఎవరైతే ఏ స్టేజ్లో అందరికీ తెలుసు. ఆయనతో పాటు ఉన్న మంత్రివర్గంలో కూడా అందరూ ఆయనలా ఉండాలని కోరుకోవడం తప్పలేదు. మనం ఈ అసంతృప్తికి కారణం ఎక్కడో ఎవరు జరిగి ఉంటుంది, లోపాలు జరిగి ఉంటాయి. ఆయు పట్టైన ప్రాంతంలో స్థానాలు కోల్పోయాయి. ఏం పర్వాలేదు. కానీ కూటమిలో ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళు నిజాయితీగా ఉంటారు? మరి 4 సంవత్సరాలు తిరగకుండానే పచ్చిబూతులు తిట్టి కూటమి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఎవరెవరు ఎంతకాలం ఉంటారు? ఒకవేళ ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు పక్కన కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అటువంటి పరిస్థితులు కూడా జరిగే అవకాశం ఉందా? లేదు, అటువంటిది ఏం జరిగేది లేదంటారా? ఎందుకు జరగదు అనుకుంటామండి? ఇది జరగలేదా? రాష్ట్రాల్లో జరగలేదా? కేంద్రంలో జరగలేదా? ఐకే గుజరాల్ గారు ప్రధానమంత్రి అవ్వలేదా? విపి సింగ్ గారు వచ్చినప్పుడు జరిగాయండి. నాన్ కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన సందర్భాలు లేవా? కాంగ్రెస్ వాళ్ళు నాన్ కాంగ్రెస్ని సపోర్ట్ చేసిన సందర్భాలు లేదా? కానీ ఇప్పుడైతే 8వ తారీఖు ముహూర్తం కూడా పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నారండి. సింపుల్ మెజార్టీ వచ్చింది. అంటే సింపుల్ మెజార్టీ అంటే వన్ వర్డ్ అండి. లోక్సభలో అత్యధిక ప్రతినిధి ఉన్న నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలుస్తారు. మోడీ గారికి ఆ రకమైన బలం ఉంది. విశ్వాసం ప్రకటించుకోమని కూడా అడిగితే కూడా విశ్వాస ప్రకటన వెళ్తే ఉంది. దీంట్లోంచి ఏమైనా చీల్చి పట్టుకుపోతే ఎవడైనా ఆ కక్కుర్తులు ఏమైనా చేసేవాళ్ళు ఉంటే చూద్దాం. ఈ 2-3 రోజులు అలాంటి ఏమైనా జరిగితే, ఈ 2-3 ఏళ్ళు అంత సాహసం చేయలేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఓకే.
కాంగ్రెస్ కూటమిలో ఇండియా కూటమిలో చేరకుండా బయటకు వచ్చేసారు కొంతమంది. ములాయం సింగ్ యాదవ్ కొడుకు అతను వారు అఖిలేష్ యాదవ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా కూటమి కదా, ఉండే కూటమిలో లేడు. మమతా బెనర్జీ కూటమిలో లేదు. అలా కొంత ఉన్నారు వాళ్ళు. మరి వీళ్ళందరూ కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తారేమో, బీజేపీ కూటమిలో నుంచి వాళ్ళు కొంతమంది ఎవరో విడిపోతారేమో, దేనికైనా కూర్చుపడి. ప్రధానమంత్రి నేనే చేశానని చెప్పుకునే వాళ్ళు ఉంటారు, నేనే ఆయన్ని ప్రధానమంత్రి చేశానని చెప్పుకోవాలి. మోడీని అయితే ఎవరు క్లెయిమ్ చేయలేరండి. మళ్ళీ ప్రధానమంత్రి అనుకోండి, నేనే ఆయన ప్రధానమంత్రిని చేశానని క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. మోడీ కాకుండా ఎవరైనా ప్రధానమంత్రి చేస్తే ఈయన ఢిల్లీ టూర్ వెళ్తే ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసి తీసుకెళ్ళి ప్రధానమంత్రులు ఉంటారు. దానికోసం ప్రయత్నం చేస్తుంటారు కీర్తికాంక్షతో. అంటే అక్కడ కూడా లోపం ఏమిటంటే సరైన సమాధానం, ఆరోపణలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం ఒక కారణం అంతే. రాజ్యాంగాన్ని అమెండ్ చేసేసి దాని మార్పులు చేర్పులు చేసేస్తారు, దానివల్ల రిజర్వేషన్స్ పోతాయి. వాళ్ళందరికీ ఈవేళ మార్పులు రావాలి, వాళ్ళల్లో పైకి తీసుకురావాల్సిన వాళ్ళు ఎవరు లేరు. ఒక డైలాగ్ మాత్రం నిజం, ఒక వ్యాఖ్య మాత్రం నిజం, ఒప్పుకు తీరాలి. రిజర్వేషన్ ఫలితాలు కొంతమందే తరతరాలుగా అనుభవిస్తున్నారు. కొంతమంది జీవితంలో 5-6 తరాలు కూడా వాళ్ళ గృహాల్లో, వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ కుటుంబాల్లో రిజర్వేషన్ ఫలితాలు చూడలేదు. ఇది ఒప్పుకు తీరాలి. అది ఆ మార్పు కావాలి. అనిపించే వాళ్ళు మినిస్టర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు టాప్ ప్లేస్కి వెళ్ళిపోయిన కూడా వాళ్ళే మేమే అనిపిస్తాం. మిగతా వాళ్ళకి, గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళకి, విద్యకి, ఉద్యోగాలకి, ఉపాధికి దూరంగా ఉన్న వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ ఫలితాలు అందలేదు, అందరికీ అందలేదు. పుచ్చుకున్న వాళ్ళే మళ్ళీ 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 పుచ్చుకున్నారు. అసలు ఇంతవరకు ఆ ప్రయోజనాలు 1% కూడా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మరి అందరు టోటల్ డెవలప్మెంట్ అంటే అందరూ అభివృద్ధి చెందాలి, అంతే కదా. ఆ దృష్టిలో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ దృష్టిలో మాట్లాడారు బీజేపీ వాళ్ళు, అందరూ మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఇలా మాట్లాడతారని నేను చెప్తా. బీజేపీ అంటే కొత్తగా చేరిన వాళ్ళు కదండి, సంస్థాగతంగా బీజేపీలో ఉన్న వాళ్ళకి ఈ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ తెలిసిపోతుంది, వాళ్ళు మాట్లాడతారు. అందరూ కూడా అభివృద్ధి చెందాలి. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, అసలు రిజర్వేషన్ లేని వ్యవస్థ కావాలని. అంటే అర్థం ఏంటి, ఎవరి దగ్గర చేయి చాచి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కూడా అదే. నన్ను 30 మార్కులు వస్తే నన్ను పాస్ చేయొద్దు, ఆయన 100 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ ఇస్తాడు, నాకు 30 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్, నాకు 100 మార్కులు ఇస్తాను ఫస్ట్ క్లాస్. ఆయనతో 100 మార్కులు తెచ్చుకుని పోటీ పడే అవకాశం నాకు కదా. అదే చదువుకునే అవకాశం ఎవరెవరికన్నా తక్కువ కాదండి, ఎవరెవరికన్నా ఎక్కువ కాదు, అంతేగా.